యుద్ధం ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ప్రస్తుతం యుద్ధరంగం పూర్తిగా మారిపోయింది. మనం శత్రు భూభాగంలోనికి వెళ్లకుండానే యుద్ధం చేస్తున్నాం. శత్రు దేశానికి చెందిన వ్యవస్థల్ని మిస్సైల్స్ ఉపయోగించి పేల్చివేస్తున్నాం. ఇదే విధంగా మన శత్రువు కూడా మనల్ని మిస్సైల్స్ ఉపయోగించి దాడి చేస్తాడు. మనం శత్రువు మీద దాడి చేయడం ఎంత ముఖ్యమో మనల్ని మనం కాపాడుకోవడం అంతే ముఖ్యం. మన శత్రు దేశం మిస్సైల్స్, డ్రోన్స్, ఫైటర్ జెట్స్ ఉపయోగించి మనపై అటాక్ చేయకుండా మన భూభాగంపై అడుగు పెట్టకుండా గాలిలోనే పేల్చివేసే వ్యవస్థే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇప్పుడు S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి మనం దాని భాగాలను గురించి తెలుసుకోవాలి. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 6 భాగాలను కలిగి ఉంటుంది. 1 లాంచ్ వెహికల్, ఇది క్షిపణులతో కూడిన లాంచ్ వెహికల్. 2 కమాండ్ అండ్ కంట్రోల్ పోస్ట్, వాహనంపై ఉన్న కమాండ్ కంట్రోల్ పోస్ట్. దీని ద్వారా మిసైల్స్ని లాంచ్ చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటారు. 3 బిగ్ బర్డ్, అక్విజిషన్ అండ్ మేనేజ్మెంట్ రాడార్ అని పిలువబడే లాంగ్ రేంజ్ సర్వలెన్స్ రాడార్. 4 గ్రేవ్ స్టోన్ ఎంగేజ్మెంట్, దీన్ని ఫైర్ కంట్రోల్ రాడార్ అని కూడా అంటారు. 5 ఆల్ ఆల్టిట్యూడ్ అక్విజిషన్ రాడార్. 6 మొబైల్ మాస్ట్ సిస్టమ్. S-400 సిస్టమ్ యొక్క అతి ముఖ్యమైన అంశాలలో 1 క్షిపణులను మోసుకెళ్లే ప్రయోగ వాహనం. ఇది బాజ్ 640-2266 అనే ఒక ట్రక్. మ్యాజ్ 79100 సిరీస్కి చెందిన బాజ్ ట్రక్. దీన్ని ట్రాన్స్పోర్టర్ ఎరెక్టర్ లాంచర్ వెహికల్ అని అంటారు. ఇది మిస్సైల్ లాంచర్లకు ప్లాట్ఫామ్. ఇది 4 లాంచ్ ట్యూబులతో వివిధ రకాల మిసైల్స్ అమర్చబడి ఉంటుంది. ఇవి వివిధ రేంజ్లను కలిగినటువంటి 4 మిసైల్స్. 40 కిలోమీటర్ల షార్ట్ రేంజ్ మిసైల్స్, 120 కిలోమీటర్ల ముందు కదిలే మీడియం రేంజ్ మిసైల్స్, 250 కిలోమీటర్ల లాంగ్ రేంజ్ మిసైల్స్, 400 కిలోమీటర్ల వెరీ లాంగ్ రేంజ్ మిసైల్స్ను కలిగి ఉంది. ఇప్పుడు కమాండ్ అండ్ కంట్రోల్ పోస్ట్ గురించి తెలుసుకుందాం. S-400 వ్యవస్థలో మిలిటరీ ట్రక్పై అమర్చబడిన S-5K-6E మొబైల్ కమాండ్ అండ్ కంట్రోల్ పోస్ట్ ఉంటుంది. లక్ష్యాన్ని గుర్తించడం నుంచి మిస్సైల్స్ను ప్రయోగించడం వరకు అన్ని చర్యలు ఇక్కడి నుంచే నియంత్రించబడతాయి. బిగ్ బర్డ్, ఇది మొత్తం S-400 సిస్టంలో అతి శక్తివంతమైనటువంటి నిఘా పరికరం. 91N6E ప్రధాన రాడార్. ఇది 2700 TR మాడ్యూళ్లతో కూడిన యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్ చేయగల అర్రే రాడార్. ఇది 64N6E రాడార్ యొక్క అప్గ్రేడ్ రూపం. దీన్ని టామ్ స్టోన్ అని కూడా పిలుస్తారు. యాంటెన్నా చాలా ఎక్కువ ట్రాన్స్మిషన్ శక్తిని కలిగి ఉంటుంది. ఈ రాడార్ పనోరమిక్ డిటెక్షన్ సిస్టమ్ను కలిగి ఉంది. ఈ రాడార్ 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విమానాలు, రోటర్ క్రాఫ్ట్, క్రూయిజ్ మిసైల్స్, గైడెడ్ మిసైల్స్, డ్రోన్స్, బాలిస్టిక్ రాకెట్లను గుర్తించి ట్రాక్ చేయగలదు. ఇది ఏకకాలంలో 300 లక్ష్యాలను ట్రాక్ చేయగలదు. ఇది అత్యంత అధునాతన మొబైల్ రాడార్లో ఒకటిగా నిలిచింది. 91N6E జామర్ల నుండి కూడా రక్షించబడుతుంది. మొత్తం సెటప్ 8x8 అడుగుల సైజు గల MZ-KT-7930 ట్రక్పై అమర్చబడి ఉంది. గ్రావ్ స్టోన్, ఇది S-400 యొక్క ఫైర్ కంట్రోల్ అండ్ టార్గెట్ ట్రాకింగ్ రాడార్. ఇది 400 కిలోమీటర్ల పరిధి కలిగిన మల్టీ ఫంక్షనల్ రాడార్. దీన్ని ఆల్ ఆల్టిట్యూడ్ డిటెక్టర్ అని కూడా పిలుస్తారు. ఆల్ ఆల్టిట్యూడ్ అక్విజిషన్ రాడార్, దీన్ని ఎంగేజ్మెంట్ రాడార్ లేదా ఫైర్ కంట్రోల్ రాడార్ అంటారు. 92N6E అనేది S-400 వ్యవస్థ యొక్క ప్రధాన రాడార్. ఇది 400 కిలోమీటర్ల పరిధి కలిగిన మల్టీ ఫంక్షనల్ రాడార్. దీనిలో 2 ఎంగేజ్మెంట్ రాడార్లు ఉన్నాయి. మొదటిది 96L6E, ఇది ఆల్ ఆల్టిట్యూడ్ డిటెక్టర్. రెండవది 40V6MR, దీనిని మొబైల్ మాస్ట్ సిస్టమ్ అంటారు. ఈ రాడార్ తక్కువ ఎత్తులో ఎగిరే లక్ష్యాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. వీటిని ఇతర రాడార్ నుంచి దాచడానికి టెర్రైన్ మాస్కింగ్ ఉపయోగిస్తారు. దీనిని టవర్ అని కూడా అంటారు. దీనిని S-400 నుంచి వేరు చేసి క్రేన్ ద్వారా టవర్పై అమర్చుతారు. S-400 ఎలా పనిచేస్తుందో చూద్దాం. మొదటి దశ బిగ్ బర్డ్ లాంగ్ రేంజ్ నిఘా రాడార్ మనల్ని లక్ష్యంగా చేసుకున్న శత్రువుల రాకను గుర్తిస్తుంది. రెండవ దశ మనల్ని లక్ష్యంగా చేసుకున్న శత్రువుల సమాచారాన్ని కమాండ్ అండ్ కంట్రోల్ స్టేషన్కి పంపుతుంది. అదనంగా ఇది టార్గెట్ హిట్ చేయడాన్ని ఎంచుకుంటుంది, లేదా అలా చేయడానికి కమాండ్ అండ్ కంట్రోల్ స్టేషన్ ఆర్డర్లను స్వీకరిస్తుంది. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లాంచర్లను నిమగ్నం చేయడానికి అనుమతి మంజూరు చేసిన తరువాత ఏ రేంజ్ మిసైల్ ప్రయోగించాలో నిర్ణయిస్తుంది.
మూడవ దశ శత్రువు వచ్చే దూరాన్ని బట్టి మిస్సైల్ రకాన్ని ప్రయోగిస్తారు. పరిధి లక్ష్యాల రకాన్ని బట్టి మిస్సైల్స్ను ప్రయోగిస్తారు. ఒకే టార్గెట్పై 2 మిస్సైల్స్ను ప్రయోగిస్తుంది. ఒకటి తప్పిపోతే బ్యాకప్ మిసైల్ ఆ పని చేస్తుంది. 4వ దశ వీటిని ఎంగేజ్మెంట్ రాడార్ ఉపయోగించి టార్గెట్ను గైడ్ చేస్తారు. శత్రువు యొక్క రియల్ టైం లొకేషన్ ఆధారంగా మిస్సైల్ రూట్ నిర్ణయించడానికి ఎంగేజ్మెంట్ రాడార్, నిఘా రాడార్ నిరంతరం ఒకదానితో ఒకటి సహకరించుకుని పనిచేస్తాయి. తక్కువ ఎత్తులో ఎగిరే లక్ష్యాలు ఉన్నట్లయితే మొబైల్ నెస్ట్ పనిచేస్తుంది. ఈ వ్యవస్థ క్రూయిజ్ మిసైల్స్ ఇతర శత్రువులు పంపిన లక్ష్యాలను ట్రాక్ చేయగల రక్షణ పరికరం. కమాండ్ పోస్ట్ మిడ్ రేంజ్ మిస్సైల్స్ను ప్రయోగించమని ఆదేశించి లక్ష్యాన్ని నాశనం చేస్తుంది. S-400 వ్యవస్థ ఒకేసారి 300 లక్ష్యాలను ట్రాక్ చేయగలదు. ఒకేసారి 60 నుండి 80 లక్ష్యాలను లక్ష్యంగా చేసుకోగలదు. ఇది ఒకేసారి 160 క్షిపణుల మార్గనిర్దేశనం చేయగలదు. మీరు చూస్తున్నారు విజ్ఞానం వికాసం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం విజ్ఞానం వికాసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.